వంటలో చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు అందించే హెల్త్ టిప్ ఏంటో చూద్దాం. ఆహారం, ఔషధం ఈ విభాగంలో మలబద్ధకం గురించి, ఈ సమస్యను తగ్గించే ఆహార ఔషధం గురించి తెలుసుకుందాం. మలబద్ధకాన్ని తగ్గించే ఆహార ఔషధాల్లో ముఖ్యమైనది, ప్రధానమైనది ద్రాక్ష పళ్ళు, గ్రేప్స్. నల్ల ద్రాక్ష కానీ లేకపోతే కిస్మిస్లు కానీ ఏదైనా వాడుకోవచ్చు. ద్రాక్షలో ఉండేటటువంటి సెల్యులోజ్, షుగర్, ఆర్గానిక్ యాసిడ్స్ ఇలాంటి అన్ని పదార్థాలు కూడా మలబద్ధకాన్ని తగ్గించడానికి సహకరిస్తాయి. అలాగే ఈ పదార్థాలు పేగుల కండరాల శక్తిని కూడా పెంచుతాయి. అది విశేషం. దీంతో మల నిర్హరణ సజావుగా జరుగుతుంది. దానంతట అదే జరుగుతుంది, సుఖవిరేచన అవుతుంది. ద్రాక్షతోటి ఆహార ఔషధం తయారీని, వాడాల్సిన పద్ధతిని తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు 2. పావు కిలో ద్రాక్ష, తాజాగా దొరకకపోతే ఇలాగా ఎండు ద్రాక్షను కూడా మీరు తీసుకురావచ్చు. 1 గ్లాసు నీళ్లు. ఇలాగా ఈ రెంటిని సిద్ధం చేసుకొని ఔషధాన్ని తయారు చేసుకోండి. ద్రాక్ష పళ్ళని నేరుగా తినేసి నీళ్లు తాగడం ఒక పద్ధతి. లేదా పావు కిలో ఎండు ద్రాక్షని 1 గ్లాసు నీళ్ళలో 24 గంటలు నానబెట్టండి. అంటే ఒక రాత్రి పగలు నానబెట్టాలి. ఇలా మీరు రోజువారీగా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత బాగా ఈ ద్రాక్ష పండ్లు ఉబ్బుతాయి. ఎండు ద్రాక్ష దాదాపుగా సహజమైన సైజులోకి ఉబ్బుతాయి. ఇప్పుడు ఈ ఉబ్బిన ద్రాక్షను తినండి. నానబెట్టిన ఈ నీళ్ళని కూడా తాగేయండి. దీంతో ఆశ్చర్యకరమైన ఫలితం ఉంటుంది. మీ మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది.